కాబట్టి ఎవ్వరు భయపడం, మా కార్యకర్తలే భయపడతలేరు, మేమెందుకు భయపడతాం? బరాబర్ కొట్లాడతాం, కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ దోపిడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 రోజు ఎంక్వైరీ డేటు ఒక 385 కోట్లది టెండర్ పిలిచిండ్రు. అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ ఇది పెట్టినట్టు లేరు, అందుకే అప్పుడు కూడా లెస్లనే పోయింది. తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో, అది కూడా లెస్లనే పోయింది. గోదావరి ఖని RGOC1 RGOCP3 మైన్, ఈ రెండు కూడా ఇంకా అప్పటికి దిక్కుమాలిన దంద మొదలు కాలే. ఆడికెళ్ళి మొదలైంది కథ. ఎప్పుడు? 24కి వెళ్ళి 24 జూన్కి వెళ్ళి మొదలైంది. ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అన్నట్టు ఆయన కాంట్రాక్టరు, తర్వాత సృజన్ రెడ్డి, దీక్షిత్ రావు, జి వెంకటేశ్వర్ రెడ్డి, తర్వాత CH సుశాంత్, సుధీర్ హీరాలాల్ ధోలు, వీళ్ళందరూ కలిసి రింగ్ అయ్యి మొత్తానికి ఇప్పటికీ 7 టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే అడ్డమైన నిబంధన పట్టుకొని, అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి, వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది. తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యది. సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో -10 -22లో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి 207 కోట్ల కాంట్రాక్టు ప్లస్ 12%కి వచ్చింది. శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది, అలా భార్య పేరు ఉంటుంది అందులో. ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి, కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను, మీరు కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు GVR, CH సుశాంత్, దీక్షిత్, అంతా ఒక రింగు ముఠా. ఇది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బావమర్తి, వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు. ఇది నిన్న హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు. ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న? 9 ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టి గారు, మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ, ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు. దాంతోనేంది ప్రభుత్వం లిక్కిపడ్డది. ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి? హరీష్ రావుకు నోటీసు, నిన్న సాయంత్రం నోటీసు, పొద్దున ఎంక్వైరీ. ఇది మొదటిసారి కాదు. ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ పేరిట వారు నిన్న రాత్రి అక్కడ సిద్దిపేటలో ఉంటే అర్జెంటుగా ఆగమేఘాల మీద మీరు పొద్దున్నే రావాలా అని చెప్పి రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దున 11 గంటలకి హరీష్ రావు గారిని రమ్మని ఆదేశిస్తే, ఈ దేశంలో ఉండే చట్టాలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం, వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి, వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో, అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే, గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరూ కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, లేదా స్వయంగా హోంమంత్రే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? సిట్టు కానీ, ఇంకోటి కానీ, లేదా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన వినరా? ఏంది ఫోన్ ట్యాపింగ్? ఎవరి ఫోన్ ట్యాపింగ్? ఎక్కడ ఫోన్ ట్యాపింగ్? ఏం జరిగింది? రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు మర్చిపోతున్నారు. హరీష్ రావు గారు అంటే ఎవరు?
హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా, మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు, 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇయ్యాలన్నట ఓ 5-6 పోలీసు అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీసు అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికిమాలిన కేసు అని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? ఇట్లా చేయొచ్చునా? ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి? నువ్వు 6